నమస్తే అమ్మా. నమస్తే. ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రిగా అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయన ఏ పనులు చేస్తారని మీరు అనుకుంటున్నారు? అన్ని పనులు అనుకున్న పనులు అన్ని చేస్తారు. అంటే మాకు ఇప్పటికి నమ్మకం. రాష్ట్రంలో చాలా వరకు అప్పుల పాలైంది, రెవెన్యూ లేదు. మరి ఎక్కడి నుంచి ఇండస్ట్రీస్ తెస్తారు? ఇస్తారు, కేంద్రం ఇస్తా అని చెప్పింది కదా, ఇస్తారు, చేస్తారని నమ్మకం అందరికీ ఉంది. మేము ఎప్పుడో సెటిల్ ఇక్కడ 25 years అయింది మేము వచ్చి హైదరాబాద్. కానీ ఏపీ చంద్రబాబు వస్తే మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇంతకు ముందు 14 ఏళ్ల పరిపాలన చేశారు కదా, అవును. మరి ప్రజలు ఎందుకు మార్పు కోరుకున్నారు అప్పట్లో? అప్పట్లో కోరుకున్నా అంటే కొత్త చూస్తారు కదా ఎవరైనా. జగన్ ఏదో చేస్తా అని చెప్పాడు, అప్పుడు సీఎం చేశాడు, చేస్తా అని చెప్పాడు, ఏమీ చేయలేదు. 5 సంవత్సరాలు మరీ దారుణం అయిపోయింది. ఒక రాక్షస పాలన అయింది అనుకున్నారు అందరూ. ఇప్పుడు ఏదో మంచిగా వచ్చింది, చేస్తారని అందరికి ఆశ. మా అందరికి, మేము ఇక్కడ ఉన్నా కానీ మా అక్కడ ఏమీ లేకపోయినా మాకు అందరికి చేస్తారని ఆశ అయితే ఉంది మాకైతే. అంటే జగన్ పరిపాలనలో సంక్షేమ పథకాలు ఇచ్చాడు, ఉచిత పథకాలు ఇచ్చాడు, అలానే ఆడపిల్లల కోసం దిశ యాప్ ని కూడా తీసుకొచ్చారు కదా. సో మరి అంత బాగానే జరిగింది కదా, మరి బాగా జరిగినప్పుడు ఎందుకు ఇలా మార్పు మళ్ళీ కోరుకున్నారు? మరి కోరుకున్నాం. మరి అప్పుడు ఎందుకు? చంద్రబాబు ఆల్రెడీ రాజధాని స్టార్ట్ చేశాడు. మరి 5 years రాజధాని ఏదైనా చెప్పుకోనాక ఎవరికైనా ఉందా? 5 years ఏది కూడా మొదలు పెట్టింది కూడా ఏది చేయలేదు ఆయన. ఇప్పుడు మరి పాలన అంటే కొత్త పాలన కోరుకున్నారు. ఇప్పుడు ఆ పాలన 5 ఏళ్ళ పాలన చూశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు చేస్తారని చెప్పి మరి చంద్రబాబుని కోరుకున్నారు మళ్ళీ. అంటే మనం చాలా రోజులు, అంటే చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం పోలవరం ప్రాజెక్ట్ గురించి. ఈ గవర్నమెంట్ లో పోలవరం ప్రాజెక్ట్ కి చెక్ పడుతుంది అంటారా? అవుతుంది, అవుతుంది. కేంద్రం కూడా ఇస్తా అని చెప్పింది, అవుతుంది. అది రాజధాని మన ఏపీలో చెప్పుకోవడానికి, అమరావతి రాజధాని చెప్పుకోవడానికి కూడా చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు మనకి జగన్ కూడా వ్యతిరేకత చూపిస్తున్నాడు కదా, 36 హత్యలు జరిగాయని ధర్నా చేస్తున్నాడు ఢిల్లీలో. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది రాంగ్ అంతా. వాళ్ళే తప్పుడు వాళ్ళే చెప్తారన్నమాట. అదంతా రాంగ్ అంతా. థ్యాంక్ యూ. ఓకే.